హలో నమస్తే అస్సలం అయికం వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎంవిఎన్ బ్లాగ్. లాస్ట్ టైం మా యూట్యూబ్ కమ్యూనిటీలో ఒక పోస్ట్ అయితే పెట్టాను. నెక్స్ట్ మీరు మా కమింగ్ వీడియోస్లో ఏ వ్లాగ్ చూడాలనుకుంటున్నారు? వరంగల్ టెంపుల్ కానీ, రాష్ట్రపతి నిలయం కానీ, అలానే లేక్ ఫ్రంట్ వ్యూ కానీ. అందరూ రాష్ట్రపతి నిలయం అన్నారు. సో ఈరోజు మేము బొలారం సికింద్రాబాద్లో ఉన్న రాష్ట్రపతి నిలయానికి అయితే వచ్చేసాం. ఇదైతే ఎంట్రన్స్ వ్యూ అనమాట. ఇది మొత్తం 97 ఎకర్స్లో ఉంది. నిజాం రాజుల నుంచి మన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఈ ప్లేస్ని అయితే తీసుకుందనమాట. సో తర్వాత కాలంలో ఇది రాష్ట్రపతి నిలయం కింద మార్చబడింది. ఇది మొత్తం ఈ 97 ఎకర్స్ రాష్ట్రపతి నిలయం ఏది ఎక్కడ ఉంది, ఆఫీస్ ఎక్కడ ఉంది, ఆర్ట్ గ్యాలరీ ఎక్కడ ఉంది, మౌంటైన్ రాక్ ఎక్కడ ఉంది, జస్ట్ మ్యాప్లో మనకి ఇక్కడ బ్రీఫ్గా ఇక్కడ మ్యాప్ అయితే పెట్టారు. సో మేము ఇప్పుడు ఎంట్రన్స్లో ఎంటర్ అయ్యి వెళ్తున్నాం. ఇక్కడ నుంచి మనం ఇప్పుడు ఫస్ట్ మనకైతే ఎంటర్ అయిన తర్వాత కొంచెం 200 మీటర్స్ నడిచిన తర్వాత ఆర్ట్ గ్యాలరీ అయితే వస్తుందన్నమాట. సో మనం రైట్ సైడ్ ఇలా టర్న్ తీసుకుంటే ఇక్కడ ఆర్ట్ గ్యాలరీ ఉంది. కన్ఫ్యూజన్ లేకుండా ఎక్కడికక్కడ మనకి ఎటు వెళ్తే ఏమొస్తుంది అనేది వే అయితే వాళ్ళు క్లియర్గా ఇండికేషన్స్తో మార్క్ చేసి అయితే పెట్టారు. సో ఇదైతే మొత్తం ట్రీస్తో ఏరియా మొత్తం సరౌండింగ్స్ మొత్తం ట్రీస్ ఉన్నాయి. సో ఇక్కడైతే ఒక రాయి మీద మంచిగా డిఫరెంట్ కల్చర్స్ని వాళ్ళు ఇచ్చేస్తున్నట్టు, ఓవరాల్ ఇండియాని రిప్రజెంట్ చేస్తున్నట్టు ఈ రాక్ మీద వీళ్ళు పెయింటింగ్ అయితే చేయడం జరిగింది. ఇక్కడ నుంచి మీకు స్ట్రైట్ కనబడుతుంది కదా, అదే ఆర్ట్ గ్యాలరీ అనమాట. సో ఇప్పుడు మనం ఆర్ట్ గ్యాలరీలోకి ఎంటర్ అవుదాం. సో ఈ నాలెడ్జ్ గ్యాలరీ అయితే రాష్ట్రపతి నిలయంలో డెడికేటెడ్ టు ద నేషన్ బై శ్రీమతి ద్రౌపది ముర్ము. మన ప్రజెంట్ ఉన్న రాష్ట్రపతి ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఈ ఆర్ట్ గ్యాలరీని ప్రజల కోసం, నేషన్ కోసం అంకితం అయితే ఇచ్చారు. ఇది అప్పట్లో ప్రెసిడెంట్ తిరిగిన మెర్సిడీస్ బెంచ్ కార్, అలానే ఈ కార్ట్ ఉంది ఇక్కడ. సో ఇవన్నీ మనకి డిస్ప్లేలో పెట్టారు. మనం దగ్గరికి వెళ్ళడం, టచ్ చేయడం ఇలాంటివి ఏం లేవు. అండ్ ఈ ఆర్ట్ గ్యాలరీలో ఇప్పుడు మీరు చూస్తున్నది ప్రెసిడెంట్ హౌస్ అనమాట. ఇది ఢిల్లీలో ఉంది, దాని రెప్లికా ఇది. సో ఈ ఆర్ట్ గ్యాలరీ మొత్తంలో ఈ రాష్ట్రపతి నిలయం సికింద్రాబాద్లో ఉన్న దాని గురించి రెనోవేషన్ చేసిన తర్వాత, చేసిన ముందు ఎలా ఉన్నాయి, సో ఇక్కడ విజిట్ చేసిన వాళ్ళు విఐపీస్ కానివ్వండి, పొలిటీషియన్స్ కానివ్వండి, పాత ప్రెసిడెంట్స్ కానీ వీళ్ళందరి ఫొటోస్ అయితే ఉన్నాయి. అండ్ ఇక్కడ ప్రెసిడెంట్ యొక్క స్టాచ్యూ కూడా, రిప్లికా స్టాచ్యూ కూడా ఒకటి ఇక్కడైతే ఉంది. సో ఇది మెయిన్ అట్రాక్షన్ ఆఫ్ ద గ్యాలరీ అని మనం చెప్పుకోవచ్చు అనమాట. సో చూసారు కదా రెప్లికాని, నిజంగా ఎవరైనా చూస్తే కనుక నిజం ప్రెసిడెంట్ ఇక్కడ ఉన్నారా అన్నట్టు అనిపించింది. సో అలానే చాలామంది ప్రెసిడెంట్స్ వాళ్ళ ఫొటోస్ అన్నీ ఇక్కడైతే ఇయర్ వైజ్గా వాళ్ళు ఇండికేట్ చేసి పెట్టడం జరిగింది. నేషనల్ ఎంబ్లమ్ పెట్టడం జరిగింది, మీరు ఇక్కడైతే వీడియోలో చూడొచ్చు. అండ్ దీంతోపాటు మీరు వెనకాల రెడ్ కలర్ బోర్డులో చూస్తున్నారు కదా, సో ఇక్కడైతే మన గవర్నమెంట్ ప్రెసిడెంట్ చేతుల మీదుగా ఏదైతే మెడల్స్ ఇస్తుందో, పద్మవిభూషణ్, పద్మభూషణ్, పద్మశ్రీ, అలానే అశోక చక్ర, సో ఈ అవార్డ్స్ అన్నీ మెడల్స్ ఇక్కడ మనకి డిస్ప్లేలో పెట్టడం జరిగింది ఫర్ ద ఇన్ఫర్మేషన్ పర్పస్. సో ఆ మెడల్స్తో పాటు వేరు వేరు కల్చర్స్ని రిప్లికేట్ చేస్తూ వేరే వేరే స్టేట్స్ని రిప్రజెంట్ చేస్తున్న ఆర్ట్ కానివ్వండి, ఐడల్స్ కానివ్వండి, లేదంటే ఫ్రేమ్స్ కానివ్వండి, పెయింటింగ్స్ కానివ్వండి, ఈ ఆర్ట్ గ్యాలరీలో మనం చూడొచ్చు. ఇది రాష్ట్రపతి నిలయం యొక్క డైనింగ్ అనమాట. సో మీరు ఇక్కడ చూడొచ్చు. అండ్ వాళ్ళ క్రాకరీ కూడా ఇక్కడ ఉంది. పాత ప్రెసిడెంట్స్ కానీ వీళ్ళు ఇక్కడ యూజ్ చేసిన నిజామ్స్ టైంలో కానీ దాని తర్వాత కానీ యూజ్ చేసిన క్రాకరీ సెట్స్ ఉన్నాయి. అండ్ వంట సామాన్లు కూడా ఇక్కడ మనకి డిస్ప్లే పెట్టడం జరిగింది. అండ్ ఆర్ట్ గ్యాలరీ అయిపోయిన తర్వాత మనకి మొత్తం పార్క్ ఉంటుంది. నెక్స్ట్ మనం మూమెంట్ వచ్చేసి టువర్డ్స్ మన రాష్ట్రపతి ఆఫీస్ అనమాట. మన ఎవ్రీ వింటర్ సీజన్లో, అంటే రీసెంట్గా లాస్ట్ డిసెంబర్లో కూడా మన ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఇక్కడికి వచ్చి 15 to 20 days ఉంటారు వింటర్ సీజన్లో. అండ్ ఇక్కడి నుంచే ఆమె కార్యకలాపాలన్నీ నిర్వర్తిస్తారు. మీరు చూస్తున్నది, నెక్స్ట్ మనకు చూస్తున్నది ఇది రాష్ట్రపతి ఆఫీస్. సో ఇక్కడ నుంచి మనం ఎటువంటి వీడియోస్ కానీ ఫొటోస్ కానీ తీయడానికి లేదు, ఎందుకంటే ఇది మన రాష్ట్రపతి గారి ప్రైవేట్ మెయిన్ ఆఫీస్ కాబట్టి ఇక్కడ నుంచి ఫొటోస్, వీడియోస్ తీయడానికి వాళ్ళు చాలా స్ట్రిక్ట్గా ఉంటున్నారు, అలౌ చేయట్లేదు. అండ్ ఇక్కడ స్పెషాలిటీ ఏంటంటే వాళ్ళ గైడ్ తెలిపిన ప్రకారంగా ఏదైతే ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా వస్తారో వాళ్ళ ఆఫీస్ మెయిన్ వర్క్స్ అన్నీ ఇక్కడ ఈ ఆఫీస్ ఈ బిల్డింగ్ నుంచే చేస్తారు. పక్కన ఉన్న బిల్డింగ్లో వాళ్ళ సెక్యూరిటీ, వాళ్ళ ప్రోటోకాల్ పర్సన్స్ అందరూ అక్కడే ఉంటారు. అండ్ ఎవరినైనా విఐపీస్ని కలవాలన్నా,
మినిస్టర్స్ని ఎవరైనా కలవాలన్నా ఇక్కడ సపరేట్గా ఆఫీస్ రూమ్స్, వెయిటింగ్ రూమ్స్ ఉన్నాయి అండ్ సినిమా హాల్ కూడా ఉంది. తర్వాత ప్రెసిడెంట్ గారి ఫ్యామిలీ కూడా ఇక్కడ స్టే చేయడానికి బెడ్రూమ్స్ ఉన్నాయి. అలానే ప్రెసిడెంట్కి సపరేట్గా హాల్, డైనింగ్ రూమ్ అండ్ బెడ్రూమ్స్ ఉన్నాయి. సో ఇక్కడ మెయిన్ స్పెషాలిటీ ఏంటంటే ఇక్కడ ఒక ఫ్లాగ్ హాయిస్ట్ చేయడానికి ఒక పోల్ అయితే ఉంది. అది దాదాపుగా 120 నుంచి 125 ఫీట్ ఉంది. పాత వుడెన్ పోల్ని అయితే వాళ్ళు తీసేశారనమాట. ఇప్పుడు కొత్త వుడెన్ పోల్ పెట్టడం జరిగింది. సో దీనికి ఇంకా ఇండియన్ ఫ్లాగ్ హాయిస్ట్ చేయలేదు. మనకి 1948లో ఏదైతే నిజామ్స్ పరిపాలన నుంచి ఇండియన్ గవర్నమెంట్ ఓవర్టేక్ చేసిందో సర్దార్ వల్లభాయ్ పటేల్ గారి నేతృత్వంలో, అప్పుడు ఈ ఏరియాలో ఫస్ట్ టైం ఇండియన్ ఫ్లాగ్ హాయిస్ట్ చేసింది ఇక్కడే అని మనకి గైడ్ అయితే చెప్పడం జరిగింది. అండ్ ఏదైతే ఇప్పుడు ఈ ప్రెసిడెంట్ ఆఫీస్ ఏదైతే ఉందో దాదాపుగా 1850, దాదాపుగా 150 సంవత్సరాల క్రితం నిజామ్స్ టైంలో కట్టిన ఆఫీస్ ఇది. పైన సీలింగ్ మొత్తం టేకు వుడెన్తో ఉంది అండ్ లైమ్ స్టోన్తో దీన్ని కట్టారని చెప్తున్నారు. సో ఈ ప్రెసిడెంట్ ఆఫీస్ తర్వాత మనకి చూడాల్సిన ఏమైతే ఉందంటే ఇక్కడ వాటర్ని ఎలా హార్వెస్ట్ చేసేవాళ్ళు, రెయిన్ వాటర్ని ఎలా హార్వెస్ట్ చేసేవాళ్ళు అనేది ఒక గ్యాలరీ ఉంది. అప్పట్లో యూజ్ చేసిన వాటర్ని తీయడానికి ఇవన్నీ అక్కడ ఉన్నాయి అన్నమాట. సో దాని పక్కనే ఎద్దులతో వీళ్ళు వాటర్ని 70 ఫీట్ లోపల ఉన్న ఒక దీంట్లో నుంచి ఎద్దులు వాటర్ తీసేవన్నమాట. టోటల్ హైట్ ఆఫ్ ర్యాంప్ వచ్చేసి 50 ఫీట్ ఉంది. టోటల్ 120 ఫీట్స్ నుంచి ఎద్దులు ఎలా వాటర్ని తీసేవి యూజింగ్కి, అవి పైపుల్ త్రూ చిన్న చిన్న రూట్స్ త్రూ ఎలా ప్రెసిడెంట్ ఆఫీస్కి వెళ్ళేవి నిజాం టైంలో, ఇది మొత్తం మన ఎద్దులు పెట్టి చిన్న డెమాన్స్ట్రేట్ చూపిస్తారు. దీని తర్వాత మనకి మెయిన్ ఉన్నది ఏంటంటే చిన్న చిన్న పార్క్స్ ఉన్నాయి. కొన్ని వచ్చేసి రాక్ పార్క్స్ ఉన్నాయి. దాని తర్వాత మరి నక్షత్ర పార్క్ అని ఉంది అండ్ చిన్న అమ్మవారి ఏదో టెంపుల్ కూడా ఉంది అక్కడ. అండ్ చాలా మూలికలకి సంబంధించిన చిన్న పార్క్ కూడా ఇక్కడ ఉంది. సో ఇవన్నీ చూసుకున్న తర్వాత మనం డైరెక్ట్గా మళ్ళీ మొత్తం చూసుకుని మనం డైరెక్ట్గా మళ్ళీ ఆఫీస్ దగ్గరికి వచ్చేసి అటు నుంచి రిటర్న్ ఎగ్జిట్ కొట్టేసి బయటకు వచ్చేయాలి. సో ఇది రాష్ట్రపతి నిలయం మన సికింద్రాబాద్లో ఉన్న చిన్న హోమ్ టూర్. మనం మొత్తం వీడియో చేయడానికి మేము ట్రై చేసాం. అండ్ ఇక్కడ మీ టన్నెల్ చూస్తున్నారు కదా, ఈ టన్నెల్ స్పెషాలిటీ ఏంటంటే రాష్ట్రపతి ఆఫీస్లో ఉన్న డైనింగ్ రూమ్ ఏదైతే ఉందో అది 104 ఫీట్ లెంత్లో ఉండే డైనింగ్ రూము. ఆ డైనింగ్ రూమ్కి కిచెన్కి మధ్యలో ఈ టన్నెల్ ఉంటుంది. ఇది భూమి లోపల ఉంది. సో ఈ కిచెన్లో వండిన ఐటమ్స్ అన్నీ ఆ టన్నెల్ త్రూగా డైరెక్ట్ రాష్ట్రపతి డైనింగ్ రూమ్కి వస్తాయి అన్నమాట. నిజామ్స్ టైంలో ఇలా ఉండేది. తర్వాత ఇవన్నీ కొంచెం పాతవి అయిపోయిన తర్వాత గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వీటిని రెనోవేట్ చేసి మళ్ళీ ఇప్పుడు ఆ టన్నెల్లో కూడా యాక్సెస్ ఇస్తున్నాయి. సో ఇవన్నీ టన్నెల్ అయితే మంచిగా ఉంది, మంచిగా రెనోవేట్ చేశారు, జనాలు అలౌ చేస్తున్నారు. బట్ మమ్మల్ని అయితే ఇంకా అలౌ చేయట్లేదు అనమాట. వీడియోస్కి అలౌ చేయలేదు, ఓన్లీ ఫొటోస్కి వాళ్ళు పర్మిషన్ అయితే ఇచ్చారు. సో ఇది మస్ట్ అండ్ షుడ్గా చెప్పాలి అనుకుంటే హైదరాబాద్ సికింద్రాబాద్లో దగ్గరలో ఉన్న వాళ్ళు ఈ రాష్ట్రపతి నిలయాన్ని అయితే ఒకసారి సందర్శించండి. సో మన హెరిటేజ్ కానివ్వండి, నిజామ్స్ టైంలో ఉన్న హెరిటేజ్ ఎలా ఉంది, ఇవన్నీ మనం ఇక్కడ చూడొచ్చు. అండ్ మన రాష్ట్రపతి ఎలా ఇక్కడికి వింటర్లో వచ్చినప్పుడు విధులు నిర్వర్తిస్తారు, ఎలా వాళ్ళ ఉండి ఇవన్నీ చూసుకోవచ్చు. అండ్ దీని టైమింగ్స్ వచ్చేసి మార్నింగ్ 10 AM to 5 PM. అది ట్యూస్డే టు సండే మాత్రమే, మండే ఆఫ్ ఉంటుంది. అండ్ పర్ హెడ్ టికెట్ వచ్చేసి 50 రూపీస్ ఉంటుంది. బిలో 7 years 8 years దాకా ఫ్రీ ఎంట్రీ అయితే ఉంటుంది. అండ్ 2 వీలర్స్కి 4 వీలర్స్కి ఇక్కడ పార్కింగ్ స్పేస్ ఫుల్గా అవైలబిలిటీ ఉంది. సో మీరు ఇక్కడ విజిట్ చేసిన తర్వాత మీ ఓన్ వాటర్ బాటిల్స్ అయితే మీరు క్యారీ చేయాల్సి ఉంటుంది. సో బయట అయితే ఒక చిన్న ఆర్గానిక్ టిఫిన్ సెంటర్, మీల్ సెంటర్ లాగా ఉంది. అక్కడ మీకు ఆర్గానిక్ మీల్స్ అనేవి అవైలబిలిటీ ఉన్నాయి. అక్కడ వాటర్ బాటిల్ కూడా ఉంటుంది. బట్ లోపలైతే వాటర్ అయితే ఉండదు. సో టేక్ కేర్. జై హింద్.